నమస్తే పవర్ 3 న్యూస్ కి స్వాగతం. కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప సన్నిధానం నందు అయ్యప్ప మాలాధారణ స్వాములు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యప్ప స్వాములకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పంబా నది నుండి రాత్రి 6 గంటలకు బయలుదేరిన భక్తులు శరణు గుత్తి వరకు రాగానే దర్శనం నిలిపివేశారు. సమయం రాత్రి 9 గంటల నుండి చిన్న స్వాములతో వచ్చిన భక్తుల ఇబ్బందులు పట్టించుకునే యంత్రాంగం లేనేలేదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులకు కనీస సౌకర్యం ఏర్పాటు చేసేలా మన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తుల సందోహంతో శబరిమల పంబా నది నుంచి అంచెలంచెలుగా మెట్లుగా ఎక్కుకొస్తున్న అయ్యప్ప భక్తులతో ఈ షెడ్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. ఇక్కడ అయ్యప్ప భక్తులను ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిందని చెప్పక తప్పదు. ఎలాంటి వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టు కనిపించడం లేదు. దాదాపుగా మేము 7 గంటలకు బయలుదేరితే మధ్యలోనే ఆపేశారు. 11 అయిపోయింది. భక్తులు దర్శనం ఉందా లేదా అనే సమాచారం కూడా ఇవ్వడం లేదు. చాలామంది భక్తులు అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాంగం కానీ అధికారులు కానీ ఇక్కడ టెంపుల్ సంబంధించిన కమిటీ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ దీనిపై వెంటనే స్పందించి ఇక్కడ భక్తులకి అసౌకర్యం జరగకుండా వెంటనే దైవ దర్శనం జరిగేలా చూడాలని భక్తుల కోరిక.